ఒరే అన్వేష్గా నువ్వేమన్నా ఆడదానివా? నీకేమన్నా కిందనను పైన ఏమన్నా కొత్తగా ఏమన్నా ఉన్నాయా మా ఆడోళ్ళకు ఉన్నట్టు? నీకు 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినప్పుడే గరిగిపాటి గారికి కట్ చేయాలి అన్నావు చూడు, అది కట్ చేసేసినట్లయితే పని అయిపోయేది. ఒక పుచ్చకాయని ఒక దోసకాయని పెట్టి ఇలా చేయడానికి వాడికి అసలు సిగ్గెక్కడలేదు, శరమెక్కడలేదు. వీడు కూడా వీడి అమ్మకి అలాగే పుట్టాడంట. ఆడొక చెమ్మగాడు, లంగాగాడు. వాడికెందుకు 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినప్పుడు తెలియదంటనా బట్టలు మహిళ ఎలా వేసుకోవాలో, ఎలా విప్పుకోవాలో, ఎలా చేసుకోవాలో? సీతాదేవి మీద రేపు జరిగినప్పుడు వీడుండి దగ్గరుండి చేపించాడంటున్నా, లేకపోతే ద్రౌపది మీద రేపులు జరిగినప్పుడు వీడు దగ్గరుండి చేపించాడంటున్నా? వీడు అసలు వాడి పేరెత్తడానికైనా అర్హుడైనా? వీడు అసలు సీతాదేవి గారి పేరే గాని, లేకపోతే ద్రౌపది దేవి పేరే గాని మాట్లాడే అసలు అర్హత గాని, ఉచ్చరించే ఉచ్చరణ గాని ఉన్నాయా వీడికి? వీడేందో దగ్గరుండి చేపించినట్టు, లేకపోతే వీడేందో బొట్టుకోసి పేరు పెట్టినట్టు మాట్లాడుతున్నాడు ఏంటి? వీడికి అసలు సిగ్గు లేదు, శరం లేదు. ఫస్ట్ వీళ్ళ అమ్మకైతే అట్లాగే బిగినీలేసి వదులుతాడంటున్నా రోడ్ల మీద. వీళ్ళ అక్కకి వీళ్ళ చెల్లికైతే అలాగే కడ్రాయిలున్నాను బ్రాలు వేసి వదులుతాడంటున్నా రోడ్ల మీద. వీడు కట్టుకుంటే వీడికి పెళ్లి అయిందో లేదో తెలియదు కానీ వీడికి పెళ్ళైతే వీడి భార్యకి అట్లాగే అర్ధనగ్నంగా తిప్పుతాడంటున్నా రోడ్ల మీద. మరి అటువంటిప్పుడు ఇప్పనప్పుడు వీడెవడంట అసలు మాట్లాడడానికి? లులు మహల్లో హీరోయిన్ కి అవమానం జరిగింది, అది దృష్టిలో పెట్టుకొని దానికి శివాజీ గారు బాధపడ్డారు. ఆ బాధను దృష్టిలో పెట్టుకొని ఆయన వస్త్రధారణ గురించి మాట్లాడారు. సరైన మంచి వస్త్రధారణ వేసుకోండి, మంచి చీర కట్టుకోండి, హాఫ్ శారీస్ కట్టుకోండి, చుడిదార్స్ వేసుకోండి, జీన్సులు వేసుకోండి, ఎక్కడ ఒళ్ళు అనేది కనపడకుండా నిండుగా బట్టలు కట్టుకోండి, బట్టలు కప్పుకొని తిరగండి అని మాట్లాడారు. దీన్ని కూడా వాడెక్కడో విదేశాల్లో ఉండి ఇష్యూ చేసి మాట్లాడేంతటి లంగాగాడు అంటున్నా వాడు. ఇంట్లో భార్య మీద ఎటువంటి ఉద్దేశం ఉంటుందో, ఎటువంటి వంకర బుద్ధి ఉంటుందో తెలియదు కానీ పరాయి స్త్రీ మీద ఎప్పుడైనా గానీ ఒక పురుషుడికి వంకర బుద్ధే ఉంటుంది. ఆ బుద్ధితోటి అప్పుడు ఏదో జరిగినప్పుడు మాట్లాడారేమో. మీకు ఆగలేకపోతే కట్ చేయాలంటే వీడికి ఇక్కడ కట్ చేస్తే అక్కడ వీడి దేశం విడిచి పారిపోయాడంటనా? వీడికి కింద కట్ చేశారా ఇండియన్ కంట్రీ వాళ్ళు? ఇండియన్ కంట్రీలో ఆడవాళ్ళు కట్ చేశారా 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినప్పుడు? లేకపోతే గవర్నమెంట్ కట్ చేసిందా? లేకపోతే ప్రజలు కట్ చేశారా? ఎవరు కట్ చేస్తే వీడు ఇండియా కంట్రీ వదిలి వెళ్ళిపోయి వేరే దేశంలో ఉండి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు అంట, పిచ్చి ముండా కొడుకు. అసలు వీడు మనిషేనా? ఆడవాళ్ళని బట్టలుకొని తిరగమనే ఒక కుక్క, ఒక పనికి మళ్ళీ ఎదవా వీడు అటువంటివి చేస్తున్నాడు అంటే వీడు అసలు ఏ అర్హతతో చేస్తున్నాడు, ఏ హక్కుతో చేస్తున్నాడు? ఇక్కడ ఉంటే వాడిని నిజంగా గుడ్డలు ఊడదీసి ఎక్కడ కట్ చేసి పారేస్తారు తెలుసా? ఎక్కడ కట్ చేసి రోడ్ల మీద వదిలేసేటటువంటి ఇండియన్ కంట్రీ వాళ్ళు ఉన్నారు. అయినా ఇండియన్ లో పుట్టి అసలు ఇటువంటి అసభ్యకరమైనటువంటి ఒక పుచ్చకాయని ఒక దోసకాయని పెట్టి ఇలా చేయడానికి వాడికి అసలు సిగ్గెక్కడలేదు, శరమెక్కడలేదు. వీడు కూడా వీడి అమ్మకి అలాగే పుట్టాడంట, అలా జరిగితేనే పుట్టాడంట. లేకపోతే ఇటువంటి మాటలన్నీ అసలు ఎలా చేయడానికి వీడికి అసలు చేతులు ఎలా వచ్చాయి, అసలు మనసు ఎలా వచ్చింది, నోరు ఎలా వచ్చింది? వీళ్ళమ్మ అలాగే విప్పి తిరిగితే ఊరుకుంటాడంటనా? వీడి చెల్లో వీడక్క అలాగే విప్పి తిరిగితే ఊరుకుంటాడంటనా? లేకపోతే వీడికి పెళ్ళయిందా? అసలు వీడికి పెళ్ళైతే వీడి భార్య బికినీలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంటే ఊరుకుంటాడంటనా? లేకపోతే వీడి కూతురు పుడితే కూతురు కూడా అలాగే బట్టలు విప్పుకొని తిరిగితే ఊరుకుంటాడంటనా? అంటే వీడింటి ఆడవాళ్ళకి ఒక న్యాయం, వేరే ఇంటి ఆడవాళ్ళకైతే ఒక న్యాయమా? వీడు అసలు మనిషేనా లేకపోతే ఏంటి? ఒరే అన్వేష్గా నువ్వు ఎక్కడున్నావో తెలియదు కానీ, ఏ కంట్రీలో ఉన్నావో తెలియదు కానీ ఇండియన్ కంట్రీ పోలీసులకి నువ్వు ఏ కంట్రీలో ఉన్నా ఆ కంట్రీ పోలీసులు, ఆ కంట్రీ న్యాయస్థానాలు, చట్టస్థానాలు అరెస్ట్ చేసే అవకాశం ఇస్తే అక్కడి నుంచి తన్నుకుంటా వచ్చే లోపల ఇక్కడ నీకు పీస్ కూడా మిగలకుండా చేస్తారు. అంటే నువ్వు 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినప్పుడు నీకు ఆ వాల్యూ తెలియలేదా? ఆడవాళ్ల గురించి ఇలాంటి అశ్లీలమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నీకు ఆ వాల్యూ తెలియలేదా? ఇటువంటి అన్ని మాట్లాడుతున్నప్పుడు నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం అనే ఉండే మనిషివైతే ఇటువంటి మాటలు నువ్వు ఎలా మాట్లాడతావు అసలు? నిజంగా నువ్వు గాలికి పుట్టావా లేకపోతే అమ్మకు పుట్టావా? అమ్మకు పుడితే ఒక మనిషి లెక్క మాట్లాడతావు, అంతేగాని గాలికి పుట్టిన గాలినా కొడుకు గనకనే గాలి మాటలన్నీ మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మనిషివేనా? ఎటువంటి చండాలమైన మాటలు మాట్లాడినా నీ తరపు నుంచి తప్పు లేదు అనిపిస్తుంది, కానీ మాకు అటువంటి చండాలమైన మాటలు రావు. ఎటువంటి చండాలపు కొడుకు అయితే నువ్వు, నీ తల్లి ఈ రోజున నిన్ను కనిపించిన తల్లి ఈ రోజున సిగ్గుతో చచ్చిపోయింది, ఈ రోజున సిగ్గుతో తల వంచుకుంటుంది. ఎక్కడుందో గాని ఆ మహాతల్లి నిన్ను ఎందుకు కన్నానా, ఇటువంటి కొడుకుని ఎందుకు పెంచానా, ఇలా ఎలా అసలు బ్రతకనిచ్చానా, ఆ రోజు ఇంత వడ్లగించేసి చంపేయలేకపోయానే అని కుమిలిపోతూ ఉండాలి. ఈ రోజున నీ తల్లి అంటూ నిజంగా నీకు అంటూ బ్రతికి ఉంటే ఇటువంటి మాటలు ఏమైనా
నువ్వు మాట్లాడుతున్న మాటలకే గాని, నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తనకే గాని ఇటువంటి ఆలోచనలు ఆమెకు తప్పకుండా వస్తాయి. కానీ నువ్వైతే మాత్రం మనిషివైతే కాదు. మనిషి ఆకారంలో ఉన్నటువంటి ఒక వింత జంతువులు కూడా ఒక వావు ఉంటుంది, ఒక వరుస ఉంటుంది, ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది, ఒక నాగరికత అనేది ఉంటుంది. నీకు అవి ఏమీ లేకుండా అసలు ఇంత విచక్షణ జ్ఞానం విడిచి ఇంత వావి వరుసలు మరిచి ఇలా మాట్లాడుతున్నావు అంటే, నీకు 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినప్పుడే గరికపాటి గారికి కట్ చేయాలి అన్నావు చూడు, అది కట్ చేసేసినట్లయితే పని అయిపోయేది. ఇక్కడ గవర్నమెంట్ ప్రజలు వదిలేశారు కదా, అది అలా వదిలేయబట్టే నువ్వు ఇవాళటి రోజున శివాజీ గారిని అనే స్థాయికి ఎదిగావు, గరికపాటి గారిని అనే స్థాయికి దిగజారావు. ఎటువంటి మహిళలనైనా సరే విప్పుకొని తిరగండి, అవసరమైతే నా వీడియో చూపించండి అంటున్నావంట. నువ్వేమన్నా ఆడదానివా? నీకేమన్నా కిందనను పైన ఏమన్నా కొత్తగా ఏమన్నా ఉన్నాయా మా ఆడోళ్ళకు ఉన్నట్టు? లేవు కదా, అందరికి మగాళ్ళకి ఉన్నట్లే ఉన్నాయి కదా. లేకపోతే అవి కూడా లేకపోతే నా వీడియోలు చూపించండి అంటున్నావా? ఒకసారి నువ్వు విప్పి పెట్టు, అప్పుడు పెడతారు. మగాడివిలే, ఆ మాత్రం సిగ్గు శరం లేకుండా కూడా పెడతావు. అదే నీ కూతురు, నిన్ను కట్టుకున్న భార్యనో, నీ తోడ పుట్టిన అక్క చెల్లో, నీ అమ్మ అట్లాంటివి చేస్తే అప్పుడు వస్తుంది నీకు సిగ్గు అనేది, శరం అనేది. నువ్వు మాత్రం ఇండియా వచ్చావంటే నిన్ను మాత్రం నరికి సమాధానం చెబుతారు ప్రజలు. గవర్నమెంట్ కూడా ఇండియాకే మరి భయం ఉండబట్టే కదా రానంటున్నాడు. వాడికి అక్కడే వచ్చబడుతున్నాయి, అందుకనే రానంటున్నాడు. అయినా ఆ కంట్రీలో నిన్ను అన్నాళ్ళు ఎవడు పెట్టుకుంటాడు? ఎవడు పెట్టుకోడు కదా. వేరే కంట్రీలో వెళ్ళింది నువ్వు పర్మనెంట్ గా ఉండిపోవడానికి కాదు. నీ వీసా అయిపోతే నువ్వు ఇండియాకి రావాల్సిందే. ఒక దొంగలాగా, ఒక పనికిమాలిన వాడిలాగా, ఒక దొంగ కోరులాగా రావాల్సిందే తప్ప నువ్వు డైరెక్ట్ గా వచ్చి నేను వచ్చానని ఇంటిమేషన్ నువ్వు ప్రజలు మొత్తం నీకు సరైన సమాధానం చెప్పకపోతే అప్పుడు